డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, మార్కెట్లో లాంగ్ టర్మ్లో ఉండొచ్చు, షార్ట్ టర్మ్లో ఉండొచ్చు. అంటే దాని యొక్క మూమెంటం ఏదైతే ఉంటుందో, రైజ్ అండ్ అబవ్ కానీ, వాల్టాలిటీ కానీ, లేకపోతే వింటూ ఉంటాం కదా, పారిపోయింది మార్కెట్ ఇప్పుడు ఏంటో పెరుగుతుంది అని చెప్పేసి. బేసిక్గా స్టాక్స్ యొక్క ఫ్లో ఏదైతే ఉందో అది దేని మీద డిపెండ్ అయ్యి జరుగుతూ ఉంటుంది? ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ మీద బట్ట, లేకపోతే వాళ్ళ యొక్క మార్కెటింగ్ బట్ట? ఎందుకంటే జనాలు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏదో ఒక రీజన్ అయితే మధ్యలో నడుస్తూ ఉండాలి. అది ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చా? అది మీరు అంటే ఏ టైపు ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ అని దాన్ని బట్టి ఉంటుందండి. మీరు కపుల్ ఆఫ్ మినిట్సే ట్రేడ్లో ఉందాం అనుకున్నప్పుడు, కపుల్ ఆఫ్ మినిట్స్ అయినప్పుడు ఏంటంటే ఇన్స్టిట్యూషనల్స్ ఏ స్టాక్స్ అయితే కొంటున్నారో అవి మూమెంట్ క్రియేట్ చేస్తాయి ఆటోమేటిక్గా. ఎక్కువ వాల్యూమ్ వస్తే మూమెంట్ క్రియేట్ అవుద్ది. మూమెంట్ క్రియేట్ అవడం వల్ల దాంతోపాటు ప్యారల్గా మూవ్ వాల్టాలిటీ స్టార్ట్ అవుద్ది. అంటే ఎందుకు మూవ్ అవుతున్నాయి స్టాక్స్ అంటే ఒకటే రీజను, వాళ్ళు ఎవరో హెవీగా కొంటున్నారు అందుకనే మూవ్ అవుతున్నాయి. రీజన్స్ అనేది సెకండరీ, అది వాళ్ళు ఏ రీజన్తో కొంటున్నారు అనేది. స్టాక్స్ మూవ్ అవ్వాలంటే ఒక ప్రెజర్ క్రియేట్ అవ్వాలి, బయ్యింగ్ ప్రెజర్ క్రియేట్ అయితే స్టాక్స్ మూవ్ అవుతాయి అనమాట. అందుకని మీరు షార్ట్ టర్మ్ అనుకోండి, న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షార్ట్ టర్మ్లో న్యూస్ బేస్గా స్టాక్స్ మూవ్ అవుతాయి. లాంగ్ టర్మ్ కూడా న్యూస్ ఏంటంటే న్యూస్ ఏం కాదండి, న్యూస్ రోజు పనిచేయవు, అది షార్ట్ టర్మ్లో మాత్రమే పనిచేస్తాయి. అందుకని మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేస్తున్నారంటే కంపల్సరీగా వరల్డ్ వైడ్గా మార్కెట్లు ఏం జరుగుతున్నాయి, అండ్ ఇండియాలో నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది, సెక్టర్స్ ఏం బ్రాక్ అవుతున్నాయి, అవి ఖచ్చితంగా మీరు చూసుకోవాలి. పర్టికులర్గా మీరు ఇంటర్డే ట్రేడింగ్ చేస్తున్నారనుకోండి, అమెరికన్ మార్కెట్ లాస్ట్లో ఎలా క్లోజ్ అయిపోయింది, అండ్ యూరోప్ మార్కెట్స్ లైవ్లో ఏం చేస్తున్నాయి, అండ్ ఏషియన్ మార్కెట్లు పర్టికులర్గా జపాన్, చైనా, హాంకాంగ్, కొరియా, ఈ మార్కెట్లన్నీ ప్లస్లో ఉన్నాయి, మైనస్లో ఉన్నాయి. యూజువల్గా ఈ మార్కెట్లన్నీ -1లో ఉన్నాయంటే మాత్రం సెల్లింగ్ ప్రెజర్ క్రియేట్ చేస్తాయి. +1లో ఉన్నాయంటే న్యాచురల్గా అందరూ ఈరోజు మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అవుతుందని చెప్పేసి బులిష్గా ఉంటారనమాట. దీంతోపాటు గిఫ్ట్ నిఫ్టీ అంటే గుజరాత్లో గిఫ్ట్ సిటీలో మన నిఫ్టీ రన్ అవుతూ ఉందన్నమాట. అది మార్నింగ్ 6:30కి ఓపెన్ అవుతుంది అనమాట. 6:30 నుంచి మరుసటి రోజు మార్నింగ్ 2:20 వరకు లైవ్లో ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ డైలీ ఒక 18 hours లైవ్లో ఉంటుంది. అందుకని దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు మనం మార్కెట్ క్లోజ్ అయినా సరే. అందుకని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీకు న్యూస్ చాలా ఇంపార్టెంట్. మీరు నిరంతరం న్యూస్ని ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. ఈజ్ ఇట్ లాంగ్ టర్మ్ కూడా పనికొస్తుందంటే లాంగ్ టర్మ్ మనకి రాదు, అది ఓన్లీ షార్ట్ టర్మ్ అంట. అందుకని వన్ డే పాయింట్ ఆఫ్లో స్టాక్స్ ఎందుకు మూవ్ అవుతాయి అంటే బేస్డ్ ఆన్ ద న్యూస్ ఫ్లో అంతే. అండ్ అదే నీకు క్వార్టర్లీ ప్రకారం చూసి అనుకోండి, రోజు న్యూస్ ఏం పనిచేయవు. క్వార్టర్లీ బ్రోకర్ అనలిటిక్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చారనుకోండి, సపోజ్ ఒక మార్గన్ స్టాన్లీ పలానా స్టాక్ ఇంత టార్గెట్ అని ఇచ్చారనుకోండి, న్యూస్ రిలీజ్ అవ్వగానే వెంటనే కొంటే బిగిన్ చేస్తారనమాట. వీళ్ళు 20, 30, 40% ఇలా ఇచ్చారు టార్గెట్. అందుకని ఎక్కువ టార్గెట్ ఇచ్చింది ఖచ్చితంగా స్పాట్లో మూవ్ అవుతుంటాయి అనమాట. అందుకని ఏదైనా ఇంటర్నేషనల్ కానీ, నేషనల్ కానీ బ్రోకర్స్ అనలిస్టులు రిపోర్ట్లు జనరేట్ చేశారనుకోండి, వాటి వల్ల మూవ్ అవుతుంటాయి. అది ఏది క్వార్టర్లీ ప్రకారం ఇలా చూసుకుంటే మనం. అదే నువ్వు 1 year పాయింట్ ఆఫ్లో చూసావు అనుకోండి, వాల్యుయేషన్ డస్ మ్యాటర్. చీపర్గా ఉన్నాయి అనుకోండి, క్విక్గా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే మార్కెట్ కండిషన్ బట్టి అది బుల్ మార్కెట్ అయితేనేమో ఈపీఎస్ పెరిగి పెరుగుతూ ఉంటాయి. అంటే బేర్ మార్కెట్ అనుకోండి, ఓకే, లో వాల్టాలిటీ ఉన్నాయి తక్కువ పడుతూ ఉంటాయి, మిగతా ఎక్కువ పడుతూ ఉంటాయి. అంటే రివర్స్లో అవుతుంది మార్కెట్, వాల్యూ ఉన్నాయి బాగా పెరుగుతూ ఉంటాయి. అందుకని వాల్యుయేషన్ డస్ మ్యాటర్. మోర్ దెన్ 1 year కనుకుంటే, మోర్ దెన్ 1 year ఉంచుకుంటే వాల్యూ డస్ మ్యాటర్ అనమాట. అదే నీకు ఒక 5 years ఉంచావనుకోండి, రెవెన్యూ గ్రో అవుతుంది, ప్రాఫిట్ గ్రోత్ అవుతుంది, అది డస్ మ్యాటర్. రెవెన్యూ కనుక గ్రో అవుతా పోతా ఉందనుకోండి, మార్జిన్స్ బాగా మిగులుతున్నాయి అనుకోండి, ఇంకా అది మంచి బిజినెస్. ఎన్ని బ్యాడ్ న్యూస్ వచ్చినా తట్టుకొని ముందు పోతూనే ఉంటుంది అది. ఎందుకంటే ఇవన్నీ టెంపరీ న్యూస్ కదా, బట్ ఎండ్ ఆఫ్ ది కంపెనీ పర్పస్ ఏంటిది, సేల్స్ పెంచుకోవటం, ప్రాఫిట్ పెంచుకోవటం. అందుకని ఒక 5 years పాయింట్ ఆఫ్ నువ్వు చూస్తే రెవెన్యూ బాగా పెరుగుతుంది అనుకోండి, టెంపరీగా అది ఎన్నిసార్లు పడ్డా, ఎన్ని మాటలు వేసినా సరే లాంగ్ టర్మ్లో పోతూనే ఉంటుంది పైకి. ఈ ప్యాటర్న్ B2B కానీ, B2C కంపెనీలు కానీ, లేదంటే డైరెక్ట్ సర్వీస్ ఓరియంటెడ్, ప్రొడక్ట్ ఓరియంటెడ్ అన్నిటికీ ఒకటే, ఏదైనా ఒకటి. అది ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అయినా సరే ఎండ్ ఆఫ్ ది డే రెవెన్యూ డస్ మ్యాటర్. అంత పర్పస్ అయితే ఇంకా అదే కదా. అందుకని రెవెన్యూ పెరుగుతుంది అండ్ మార్జిన్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా స్టాక్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. అందుకని 5 years టైం ఇచ్చేసి స్టాక్స్ ఎందుకు పెరుగుతున్నాయా అని నువ్వు అడిగా అనుకోండి, ఈ న్యూస్ కాదు, బ్రోకర్ రిపోర్ట్స్ కాదు, నిజంగా దానికి రెవెన్యూ పెరుగుతుందా లేదా, మార్జిన్స్ పెరుగుతున్నాయా లేవా, ఆ రెండు కాంబినేషన్ అంటే స్టాక్స్ పెరగడం, కంపెనీ వర్క్ చేసే విధానం అని చెప్పవచ్చు. అది పోతూనే ఉంటుంది. నువ్వు అదే 10 years పాయింట్ ఆఫ్ లో చెప్పావు అనుకోండి, క్యాపిటల్ ఎలా ఎఫిషియన్సీగా వాడుతున్నారు డజ్ మ్యాటర్ అంతే. క్యాపిటల్ని వాళ్ళు ఎంత ఎఫిషియన్సీగా వాడి ఎంత జనరేట్ చేస్తున్నది డజ్ మ్యాటర్ అనమాట. అందుకని రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇంపార్టెంట్ 10 years పాయింట్ ఆఫ్ లో చెప్పాలంటే. అదే ఒక 20 years టైం ఇచ్చామనుకోండి, ఆ స్టాక్స్ ఎందుకు మూవ్ అవుతాయి అనుకోండి, అచ్చం అందులో ఉన్న కంపెనీ యొక్క కల్చర్, అందులో ఉన్న మ్యాన్ పవర్, టాలెంట్ అంతే, వాళ్ళ వల్ల మూవ్ అవుతుంది అనమాట అంతే. 20 years 20-30 years టైం పెడితే ఎందుకు గూగుల్, ఫేస్బుక్ ఏంటంటే అసలు వాళ్ళ ఎంప్లాయీస్ పేరు కూడా మనకు తెలియదు వాళ్ళు. బట్ ఎందుకంటే అవి ఇన్నోవేషన్కి మారిపోయారు. అది ఇన్నోవేషన్ అంటే ఇంక అయ్యే, అంటే ఫ్యూచర్లో ఇన్నోవేషన్ కూడా అక్కడి నుంచి వచ్చిందని చెప్పేసి అంత దానంగా నమ్ముతాం మనం గుడ్డిగా. అందులో పెట్టిన ధర 50 green అనమాట. అది
ఎంత అంటే అమెరికాలో ఒక S&P 500 మొత్తం నువ్వు పక్క పెడితే టాప్ 10 స్టాక్ ఒక పక్కన పెడితే ఈ టాప్ 10 స్టాక్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంత దారుణంగా ఉంటుంది. టాప్ 10 స్టాక్స్ కొన్ని వెయిటేజ్ 39% ఉంటుంది అమెరికాలో, జస్ట్ ఈ 10. మిగతా 500 కంపెనీస్ మొత్తం ఒక పక్క పెట్టినా సరే ఇంకేం ఉండదు, దాంట్లో అంత ఉండదు. ఎందుకంటే అంత బ్లైండ్ బిలీఫ్ అనమాట జనాలకి. ఫ్యూచర్లో ఇన్నోవేషన్ అంతా కూడా ఈ మైక్రోసాఫ్ట్, ఈ అమెజాన్, ఈ మెటా నుంచి వచ్చింది అనమాట. అంటే వాళ్ళు R&D మీద అంత ఖర్చు పెడతారు, నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటారు. ఇట్స్ ఎ కల్చర్, వాళ్ళ కల్చర్ అది. ఇన్నోవేషన్ అనేది వాళ్ళ కల్చర్ అనమాట అది. సో అట్లా వాళ్ళ మ్యాన్ పవర్ అండ్ వాళ్ళ కల్చర్ డజంట్ మ్యాటర్. అందుకని లాంగ్ టర్మ్లో ఇప్పుడు ఏదైనా ఒక మంచి టాలెంటెడ్ కంపెనీలో ఉంచి ఒక CEO బయటకు వచ్చి ఓన్ కంపెనీ పెట్టారనుకోండి, చాలామంది వాళ్ళని ఫాలో అవుతారు. ఇంతవరకు ఆ కంపెనీలో ఏం లేదు, బట్ స్టిల్ ఎందుకు పెడుతున్నాం అంటే వాడు చాలా టాలెంటెడ్, సో ఫ్యూచర్లో ఈ కంపెనీ పైకి తీసుకెళ్తారని గట్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు చూసి పెడుతుంటారు వీళ్ళు కూడా. అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో, వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అండ్ మేనేజ్మెంట్ టాలెంట్ అండ్ వాళ్ళ కల్చర్, వాళ్ళ ఎథిక్స్ డస్ మ్యాటర్ అంతే. ఇంకా వాళ్ళు కనుక నీట్గా ఉన్నారంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. అది ఎందుకు గోద్రేజ్ అంటే ఎందుకు అంత ఇష్టపడతారు జనాలు, టాటాస్ ఎందుకు ఇష్టపడతారు అంటే రీజన్ ఇదే. మనం టాటాస్ కానీ చూసాం, టాటా టెక్నాలజీస్ ఆల్మోస్ట్ 60-70 PE ఉంటాయి. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. స్టిల్ స్టాక్స్ పడకుండా అంతే ఎందుకుంటే అంటే బికాజ్ ఆఫ్ టాటా. పక్కన టాటాది పీక్ పక్కన పడేసి అంటే అది ఈజీగా 20 PEకి వచ్చేస్తాయి. బ్రాండ్ వాల్యూ ఇంపార్టెంట్. అది ఎండ్ అప్ ఏంటంటే ఎథికల్ అనమాట. వీళ్ళు చాలా ఎథికల్గా ఉంటుంది, కంపెనీ సస్టైన్ చేస్తారు, లాంగ్ టర్మ్లో ఎక్కడికో తీసుకెళ్తారు అని చెప్పేసి. టైటాన్ బికాజ్ ఆఫ్ టాటా వల్లే గోల్డ్ ప్లస్ టాటా ఎథికల్ ఈజ్ ఈక్వల్ టు టైటాన్ అయింది. టైటాన్ ఎప్పుడు 50-60 తగ్గదు, అది 60 PE తగ్గదు అనమాట. అట్లా మ్యాన్ పవర్ అండ్ వాళ్ళ ఎథిక్స్ డస్ మ్యాటర్ 20 years పాయింట్ ఆఫ్లో. అందుకని మీరు HDFC నుంచి, టాటా నుంచి, రిలయన్స్ నుంచి అండ్ అదాని నుంచి ఎలాంటి కంపెనీస్ బయటకు వచ్చింది సార్ IPO రూట్లో కొన్ని పక్కన పెట్టుకోవచ్చు. అంతెందుకు జియో ఫైనాన్స్ ఉంది, ఇంతవరకు అది రూపాయి కూడా బీయించాలి ఎర్నింగ్స్, స్టిల్ దాన్ని మనం 2 lakhs ఇచ్చుకుంటున్నాం జియోని. ఎందుకంటే అది రిలయన్స్ వాళ్ళది కాబట్టి ఏదో రోజు ఇది మిరాకిల్ క్రియేట్ చేద్ది, అక్కడ గట్ ఫీలింగ్ అనమాట. వాళ్ళు కాకుండా బయట వాళ్ళది పెట్టామనుకోండి అక్కడ నిలబడదు అక్కడ ఆ ప్లేస్లో. అందుకని లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మేనేజ్మెంట్ టాలెంట్ అండ్ వాళ్ళ కల్చర్ అవి వాళ్ళ ఎథిక్స్ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఒక 10 years పాయింట్ ఆఫ్లో కంపెనీ వాళ్ళు రిసోర్సెస్ని ఎలా వాడుకొని ఎంత బయట తీస్తున్నారు ఇంపార్టెంట్. ఒక 5 year పాయింట్ ఆఫ్లోకి వస్తేనేమో స్టాక్ చీప్రా కాస్ట్లా వాల్యుయేషన్ డస్ మ్యాటర్. అదే 1 year పాయింట్ ఆఫ్లో వస్తే అండ్ మార్కెట్ మల్టిపుల్ ఎంత PE రన్ అవుతుంది ఇంపార్టెంట్. అండ్ 1 quarter పాయింట్ ఆఫ్లో వస్తే మాత్రం అనలిటికల్ రిపోర్ట్స్ ఇంపార్టెంట్. అనాలిసిస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, బ్రోకర్ రిపోర్ట్స్ ఏమవుతున్నాయి అనేది. 1 day ప్రకారం చూసుకుంటే మాత్రం ఓన్లీ న్యూస్ ఇంపార్టెంట్, నథింగ్ ఎల్స్. డిఫరెంట్ వేరియబుల్స్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో వర్క్ చేస్తానమాట. అందుకని మీరు ఏ టైపు ట్రేడర్, ఇంటర్డే ట్రేడర్ అయితేనే మీరు స్పెక్యులేటర్, మీకు న్యూస్ కావాలి ఖచ్చితంగా. సో గివ్ ద మోర్ ఇంపార్టెన్స్ ద న్యూస్ ఫ్లో అనమాట. నేను ఇన్వెస్టర్ని, నాకు ఇవన్నీ న్యూస్ ఇంపార్టెంట్ కాదు. అందుకని ఈ వార్ అండ్ రా మెటీరియల్ కాస్ట్ పెరగటం తగ్గటం అండ్ ఇన్ఫ్లేషన్, వడ్డీ రేట్లు ఇవన్నీ కూడా టెంపరీ. నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే నేను ఏం పట్టించుకుని, ఎందుకంటే పట్టించుకుని చేసేది ఏం లేదు, నా నేచర్గా సూట్ అవ్వదు. అందుకని మీరు కోర్ పోర్ట్ఫోలియోనా, శాటిలైట్ పోర్ట్ఫోలియోనా, లేకపోతే 1 year ట్రేడరా, లేకపోతే ఇంటర్డే ట్రేడరా, మీరు ఎవరు దాన్ని పెట్టేసి దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు వెరీ లాంగ్ టర్మ్ కోసం ఉంటే కనుక మీరు ప్యూర్లీ గో ఫర్ ది మేనేజ్మెంట్ అనమాట. అందుకని మీకు కన్ఫ్యూజన్గా ఉందా, ఇవన్నీ తలకానిప్లా అనిపిస్తుంది స్టాక్ ట్రాక్ ఇవన్నీ కూడా, గో అండ్ సిట్ ఇన్ ద ఇండెక్స్. వండర్ఫుల్. అది ఫుల్ సేఫ్ సైడ్ అండ్ ఎటు పోతుంది అనమాట. అందుకే మీరు రిటైర్మెంట్ అయినా, యాక్టివ్గా ఉన్నా అండ్ కన్జర్వేటివ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇండెక్స్లు ఇవి సరిపోతాయి. ఎందుకంటే వాళ్ళు 6 months రీబ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు, అన్ని ఫిల్టర్ చేసుకుని అక్కడ దాకా వస్తున్నాయి కాబట్టి. అది కొంచెం యాక్టివ్గా ఉన్న వాళ్ళంటే మీరు స్టాక్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. మొత్తానికి అయితే వెరీ షార్ట్ టర్మ్లో న్యూస్ ఫ్లో వల్ల స్టాక్స్ మూవ్ అవుతాయి. వెరీ లాంగ్ టర్మ్లో మాత్రం మేనేజ్మెంట్, వాళ్ళ ఎథిక్స్, వాళ్ళ కల్చర్ వల్ల స్టాక్స్ మూవ్ అవుతుంటాయి. వెరీ ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.